హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి. న్యూస్ వాల్ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రీసెంట్ ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్స్ నడుస్తూ ఉంది. 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐగా చాట్ జీపీటీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత చైనా డీప్ సీక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు రిలీజ్ చేశారు. డీప్ సీక్ అనేది చాలా తక్కువ ఖర్చుతో వాళ్ళు మేడ్ చేశారు కంపేర్ విత్ చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే. దాని తర్వాత ఫేస్బుక్ వాళ్ళు కూడా మెటా ఏఎన్ ద్వారా వచ్చారు. గూగుల్ వాళ్ళు జెమినీ అనే ఏఐ ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఫార్మల్గా కమ్యూనికేట్ చేస్తాయి. మనం ఏది అడిగితే అదే విషయాన్ని అదే ఇన్ఫర్మేషన్ని మనకి ఫార్మల్గా కమ్యూనికేట్ చేస్తాయి. అట్లా కాకుండా ఇన్ఫార్మల్గా లైక్ చిచా చాయ్ తాగేవా, మామ ఏం చేస్తున్నావు, ఇట్లా మన వాడుక భాషలో ఒక ఏఐ తీసుకొచ్చారు. మనం ఏ విధంగా మాట్లాడితే అది మనకు ఆ విధంగా ఫ్రెండ్ లాగా రిప్లై ఇస్తుంది. దాన్ని మనం ఇప్పుడు గ్రోక్గా చూస్తూ ఉన్నాం. ఎలాన్ మస్క్ అనే మనకు తెలుసు అందరికీ, తను ట్విట్టర్ అలాగనే ఎక్స్ ద్వారా ఈ గ్రోక్ అనే ఏఐ ద్వారా పరిచయం అయ్యాడు. అయితే ఇది అమెరికాకు చెందినది. ప్రత్యేకంగా ఎందుకు ఇది ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది అంటే గ్రోక్ అనేది 3rd వెర్షన్ నడుస్తూ ఉంది. ఈ గ్రోక్ అనేది ఉన్నట్లుగా ట్రూత్ని, ఫ్యాక్ట్స్ని బయట పెట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఎగ్జాంపుల్ జెమినీ అనే చాట్ జీపీటీ మనం తీసుకుంటే అది గూగుల్ తర్వాత యూట్యూబ్ ఈ రెండు కూడా వాళ్ళకి సంబంధించినవి కాబట్టి ఈ రెండిట్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తూ ఉంది. అలాగే ఇప్పుడు ఎలాన్ మస్క్ తయారు చేసిన గ్రోక్ కూడా ట్విట్టర్లోని అలాగనే ఎక్స్ ఇలా ఈ రెండిట్లోని ఏదైతే ఫ్యాక్ట్స్ ఉన్నాయో వీటి ద్వారా ఫ్యాక్ట్ చెక్ చేసి మనం ఏది అడిగితే అదే విధంగా ఇన్ఫార్మల్గా అయితే ఇన్ఫార్మల్గా, ఫార్మల్గా అయితే ఫార్మల్గా మనకి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మనం రీసెంట్గా చూసాము, ఎలక్షన్స్ క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నప్పుడు ప్రత్యేకించి సంఘ్ పరివార్ లైక్ ఏబీవీపీ, విహెచ్విపి, బజరంగ్ దళ్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో సంఘ్ పరివార్గా ఉన్నారో వీళ్ళు చాలా ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఏ విధంగా అయితే స్ప్రెడ్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు ఈ గ్రోక్ అనే దాని ద్వారా అడుగుతూ ఉన్నప్పుడు రియాలిటీని బయటపెడుతుంది. సో ఇది సంఘ్ పరివార్కి వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. దాని ద్వారా వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఎగ్జాంపుల్ మనం చూస్తే ఎలాన్ మస్క్, ట్రంప్ గుడ్ ఫ్రెండ్స్ విత్ నరేంద్ర మోడీకి చాలా గుడ్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ టైంలో వీళ్ళు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద అలాగే వేరే వాళ్ళ మీద వీళ్ళు ప్రోపగాండా చేసినప్పుడు అవి వాళ్ళ యూనివర్సిటీ వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా డిఫరెంట్గా రీచ్ అవ్వడం ద్వారా వీళ్ళు ఎలక్షన్స్లో లబ్ధి పొందారు. అయితే ఈ గ్రోక్ ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ సోనియా గాంధీ బార్ డాన్సర్ అనుకుందాం, అది చాలా పెద్ద ప్రాపగండా కదా. సో గ్రోక్ ఏం చెప్తుందంటే బార్ డాన్సర్ కాదు, తను ఒక హోటల్లో వెయిటర్గా పనిచేసేది అనే ఆ రియాలిటీని ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తుంది. సో ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయంగా సంఘ్ పరివార్ వారికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇది సెన్సేషనల్ అవుతూ వస్తుంది. సో ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైంలో వీళ్ళు ఎవరి మీద అయితే అలిగేషన్స్ వేశారో అవన్నీ కూడా రాంగ్గా గ్రోక్ అనేది ప్రూవ్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రోక్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రాచుర్యం పొందుతూ ఉంది. మైట్ బి ఇది సంఘ్ పరివార్కి వాళ్ళకి ఎగెనిస్ట్గా చెప్తూ ఉంది కాబట్టి అది వీళ్ళు దాన్ని వ్యతిరేకించవచ్చు. బట్ ఎలాన్ మస్క్ నరేంద్ర మోడీ గారికి ఒక మంచి ఫ్రెండ్. అలాగే రీసెంట్గా ఎలాన్ మస్క్ని వాళ్ళ ఫ్యామిలీని కూడా నరేంద్ర మోడీ గారు కలవడం జరిగింది. సో కాబట్టి గ్రోక్ అనేది ముందుగా సంఘ్ పరివార్ వారికి పెద్ద తలనొప్పిగా మారబోతుంది అనే విషయం మాత్రం కరెక్ట్గా మనం చెప్పగలుగుతూ ఉన్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదములు.